Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు విరంజే హాస్పిటల్ నుంచి ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి రవిశంకర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు ఆల్ ది వ్యూయర్స్ ఆఫ్ ది ఐ డ్రీమ్స్. సార్ థ్యాంక్ యూ సార్. సార్, చిన్నపిల్లలు కొంతమంది పుట్టంగానే హార్ట్లో హోల్తోనే పుడుతూ ఉంటారు. సో కొంతమంది డాక్టర్స్ ఏం చెప్తారు, వాళ్ళు పెరగకపోతే అది క్లియర్ అయిపోతుంది, భయపడవలసిన అవసరం లేదు అనేసి అంటూ ఉంటారు. బట్ కొంతమందిలో వాళ్ళు పెరిగే కొద్దీ ప్రాబ్లం అన్నది ఇంకా సివియర్ అవుతూ ఉంటుంది. ఎలా అది క్యూర్ అవుతుందా లేదంటే ఏంటి? ఒక పర్సన్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నార్మల్ బేబీస్కి అంటే బిఫోర్ డెలివరీ హోల్ కంపల్సరీ ఉంటుంది. ఓకే, బిఫోర్ డెలివరీ హోల్ కంపల్సరీ ఉంటుంది ప్రతి బేబీకి, అందరికి. ఓకే, ఆ హోల్ నుంచే బ్లడ్ సర్క్యులేషన్ అవుతూనే ఉంటుంది. ఒక్కసారి మేము అంటే లాస్ట్ ట్రెమిస్టర్ అంటే జస్ట్ డెలివరీ ముందు ఆర్ డెలివరీ టైంలో మేము అంబిలికల్ కార్డ్ అవుతేసరికి యూజువలీ అది ఫ్లాప్ బంద్ అయిపోతుంది. సో డెలివరీ టైంలో ఎగ్జాక్ట్లీ డెలివరీ టైంలో అంటే ఒకటి గమనించాలి ఏంటంటే, డెలివరీ ముందు ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా హోల్ ఒక హోల్ అవుతూ ఉంటుంది. డెలివరీ అయిపోయాక ఆ ఫ్లాప్ ఏదో క్లోజ్ అయిపోతుంది, అంటే హోల్ ఇంకా ఉండదు. ఓకే, హోల్ ఏది ఉంటుందో 2-3 రకాలు ఉంటాయి. హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి. మీదన 2, కిందన 2. కిందన అవుతున్నది లెఫ్ట్ వెంట్రికల్, మీదన అవుతున్నది ఆట్రియం. 2 ఆట్రియల్ మీద దాంట్లో హోల్ ఉన్నది అనుకోండి. అగైన్ దాంట్లో పేటెంట్ ఫొరామెన్ ఆఫ్ పిఎఫ్ఓ, నార్మల్ పిఎఫ్ఓ ఉంటుంది బిఫోర్ డెలివరీ. సో పిఎఫ్ఓ యూజువల్లీ క్లోజ్ అయిపోతుంది. కొన్ని రోజులు అనుకోండి, పిఎఫ్ఓ కొన్ని రోజులు ఉన్న డెలివరీ తర్వాత ఒక 1-2 మంత్స్లో క్లోజ్ అయిపోతుంది. ఏఎస్డి ఏదో మీదనే ఏఎస్డి ఉన్నది అనుకోండి, యూజువల్లీ 70-80% స్మాల్ ఏఎస్డి ఉన్నది అనుకోండి, 1 year లోపల క్లోజ్ అయిపోతుంది. సో మీదన ఛాంబర్లో ఏది ఉన్నదో యూజువల్లీ 70-80% క్లోజ్ అయిపోతుంది. అందుకు మేము అంటాం, సపోజ్ క్లోజ్ అవ్వకపోయినా పేషెంట్కి అంత ఇబ్బంది రాదు. సో వీ కెన్ వెయిట్ అండ్ వాచ్. అంటే ఆర్టరియల్ లెవెల్. సో కన్ఫ్యూజింగ్ ఎక్కడ అవుతుందంటే, కిందన ఏది హోల్ దానికి వెంట్రికులర్ లెవెల్. సో మీదన ఏది అంటారో ఏఎస్డి, ఆర్టరియల్ సెప్టల్ డిఫెక్ట్. కిందన ఏది హోల్ ఉంటుందో అది యూజువలీ వితిన్ 1 or 2 months 3 months లోపటే క్లోజ్ అవ్వాలి. సపోజ్ అవ్వకపోతే ఇంకా అవ్వదు. ఓకే, యూజువలీ అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో వీళ్ళు అనుకుంటారు, జనాలు చాలామంది హోల్ అంటే ఒకటే, కానీ మాకు తెలుసు మీదన ఛాంబర్ ఆర్టరియల్ లెవెల్, కిందన ఛాంబర్ వెంట్రికులర్ లెవెల్. అక్కడ హోల్ ఉన్నది అనుకోండి, అది యూజువలీ 2 months 3 months 4 months 3 months లోపటే క్లోజ్ అవ్వలేదు అనుకోండి, దట్ మీన్స్ క్లోజ్ అవ్వదు. అట్లాంటి క్లోజ్ అవ్వకుండా అది వాళ్ళకు 7 years 8 years అవుతే పల్మనరీ ఆర్టరియల్ హైపర్టెన్షన్ అయి పేషెంట్కి ఇంకా ఇబ్బంది ఎక్కువ అవుతుంది. ఓకే, సో ఎవరికైనా హోల్ ఉన్నదా, వెంట్రికులర్ ఉన్నదా, మీదన కిందన ఆర్టరియల్ సెప్టల్ డిఫెక్ట్, విఎస్డి ఏఎస్డి అంటారు. సో విఎస్డి ఏది ఉన్నదా మోర్ దెన్ 6 months అవుతే ఖచ్చితంగా డాక్టర్కి ఏం చెప్పాలో, ఆపరేషన్ చెయ్యాలా లేదా అది మేము తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, హోల్ లేకుండా పీడిఏ అంటారు. 2 బ్లడ్ సప్లైలో ఒక బంజన ఒక ట్యూబ్ లాగా కలిసిపోతుంది. అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ కలిసిపోతుంది. పీడిఏ, ప్యాటెంట్ డాక్టర్స్ ఆర్టరియోసిస్ అంటారు. అది కూడా సుమారుగా 1 year లోపల మూసుకుపోతుంది. సపోజ్ అది మూసుకోలేదు అనుకోండి, వీ హ్యావ్ టు క్లోజ్ ఇట్. సో 3 రకాల హోల్స్ ఏది ఉంటుందో, అప్పర్ ఛాంబర్లో ఏఎస్డి వెయిట్ చేయొచ్చు 1 year దాకా. మిడిల్ లోయర్ ఛాంబర్లో విఎస్డి ఏది అంటారో ఆ విఎస్డికి అట్లీస్ట్ 3 months తర్వాత ఇంకా సుమారుగా 70% క్లోజ్ అవ్వదు. పీడిఏ ఏదో యూ కెన్ వెయిట్, ఇది హార్ట్ బయటలో ఉంటుంది. సో ఇది మీరు 1 year దాకా వెయిట్ చేయొచ్చు. సో ఆఫ్టర్ మీరు అన్నట్లు ఈ మూడింట్లో కూడా 3 months 1 year అన్నారు. ఈ 1 year తర్వాత కూడా ఒకవేళ వాళ్ళకు హోల్ క్లోజ్ అవ్వలేదు అంటే ఫర్దర్గా వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్? 1 year తర్వాత హోల్ క్లోజ్ అవ్వలేదు అంటే
అది ఇంకా అవ్వదు. సో అప్పుడు అది ఏజ్డి 3 months. పీడిఏ కూడా యూజువలీ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ బర్త్ క్లోజ్ అయిపోవాలి. 1-2 months 3 monthsలో కూడా క్లోజ్ అవ్వలేదు అంటే ఇంకా క్లోజ్ అవ్వదు. సో 1 year 3 months 3 months. సపోజ్ లేదనుకోండి, ఈ కిందన ఏది 2 ఉన్నాయో పీడిఏ విఎస్డి మీరు ఇమ్మీడియట్గా చేయించుకుంటేనే మంచిది. మీదది ఏది ఉన్నదో మీరు కొన్ని రోజుల తర్వాత మీరు వితౌట్ ఆపరేషన్నే మేము లేటెస్ట్ టెక్నిక్ ఇది అంబ్రెలా క్లోజర్ మేము చేస్తున్నాం. ఏఎస్డికి 100% అంబ్రెలా క్లోజర్ చేయొచ్చు. అది కొంచెం 90% పేషెంట్స్కి అవుతుంది. ఓన్లీ రిమ్సే మేము చూస్తాం. ప్రాపర్ రిమ్స్ ఉంటే పక్కన రిమ్స్ ఉన్నది అనుకోండి మేము చేస్తాం. రెండోది విఎస్డి కూడా ఓన్లీ మస్కులార్ విఎస్డి ఏదో మెయిన్లీ పెరిబంబ్రేనస్ ఏదో దానికి మేము క్లోజ్ చేస్తున్నాం. పీడిఏకి కూడా వితౌట్ ఆపరేషన్ చేసుకోవచ్చు. డివైస్ క్లోజర్ కూడా మేము చేసుకోవచ్చు. సో విఎస్డి ఏదో లోయర్ ఛాంబర్లో ఉన్నదో దానికి ఆపరేషన్ కావాలి. మిగతాన్ని మీరు ప్రాపర్గా స్క్రీన్ టెస్టులు చేయించుకుంటే వితౌట్ ఆపరేషన్ అది ఎంజియోగ్రామ్ లాగా ఏది ఉంటుందో ఎంజియోగ్రామ్ లాగా చేసి కాల్ నుంచి వైర్ పెట్టి అది మేము క్లోజ్ చేస్తాం. కానీ ట్రీట్మెంట్ అయితే కావాలి. సో వెయిట్ చేయకుండా ముందుగానే మీరు ముందే చేయించుకుంటేనే బెటర్. ఎందుకంటే మళ్ళీ కాంప్లికేషన్స్ ఎక్కువ అయిన తర్వాత చేయించుకుంటే మీకు బెనిఫిట్ ఎక్కువ ఉండదు. సార్ ఈ స్టంట్ అది వేస్తూ ఉంటారు కదా, ఈ స్టంట్ అన్నది ఒకసారి వేసిన తర్వాత దాని లైఫ్ టైం ఎంతవరకు ఉంటుంది? తర్వాత మళ్ళీ ఏమైనా మధ్యలో ఏమైనా చేంజెస్ కానీ అలా ఏమైనా ఉంటాయా? స్టంట్ ఏదో ఉన్నదో చాలా మంది మాకు అదే క్వశ్చన్ అడుగుతుంటారు. ఇప్పుడు స్టంట్ ఏది ఉన్నదో ఒక స్టంట్ ఏదో మేము యూజువల్లీ డ్రగ్ ఎల్యూటెడ్ స్టంట్ ఇవరోలిమస్ ఆర్ సిరోలిమస్ డ్రగ్ అంటే 3rd generation ఇవాళ రేపు మేము పెడుతున్నాం. చాలా మట్టుకు స్టంట్ బంద్ అయిపోతున్నది. ఒక లైఫ్ అని ఒకటి ఉండదు. కొంచెంమందికి స్టంట్ బంద్ అవుతుంది 1 yearలో, కొంచెంమందికి 2 yearsలో, కొంచెంమందికి 5 yearsలో. నేను ఎంతమంది చేశానో లాస్ట్ 20 yearsలో సుమారుగా 14-15 years దాకా పేషెంట్కి 80-90% పేషెంట్ మంచిగా ఉన్నారు. అస్సలేం ప్రాబ్లం లేదు. సో దాని కారణం 3. ఒకటి పేషెంట్ ఫ్యాక్టర్, సెకండ్ డాక్టర్స్ అది చేస్తున్నప్పుడు ప్రాపర్ డైలటేషన్ అయిందా లేదా, థర్డ్ అవుతున్నది రిస్క్ ఫ్యాక్టర్. ఫస్ట్ పేషెంట్ ఏంటంటే చాలామంది పేషెంట్ స్టంట్ వేసిన తర్వాత 6 నెలలకే పేషెంట్లు మెడిసిన్స్ ఇర్రెగ్యులర్ ఆర్ బంద్ చేయిస్తారు. 1 year దాకా కంపల్సరీ కొన్ని టాబ్లెట్స్ ఏది డాక్టర్స్ ఇస్తారో అది కంపల్సరీ వేసుకోవాలి. వీళ్ళు కొంచెం అసలు 3 రోజులు బంద్ చేస్తారు, దాని తర్వాత మర్చిపోయారు, ఊరికి వెళ్ళిపోయాం, పెళ్ళికి వెళ్ళిపోయాం, అది అట్లా కుదరదు. ఈవెన్ 3 days కూడా బంద్ చేసిన పేషెంట్కి మళ్ళీ ఆ గడ్డ కట్టిస్తుంది. ఆ గడ్డ అట్లాగే ఉంటుంది. మళ్ళీ ఇంకెప్పుడు 2-3 monthsలో 3 months మళ్ళీ గడ్డ అట్లా పెరుగుతూనే ఉంటుంది. పేషెంట్ నెగ్లెక్ట్ చేయకూడదు. డాక్టర్స్కి ప్రాపర్గా సలహా తీసుకొని ఎవ్రీ 2-3 monthsకి సలహా తీసుకొని బీపీ ఉంటే బీపీ కంట్రోల్ చేయాలి, షుగర్ కంట్రోల్ చేయాలి, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయాలి. అట్లాంటిది చేసుకుంటే ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసి డైట్ కంట్రోల్ చేసి మీరు ప్రాపర్ హెల్త్కి మీరు జాగ్రత్తగా ఉంటే స్టంట్ 10-15 సంవత్సరాలు ఆరాంగా ఈజీగా చేయవచ్చు. కానీ మీరు సిగరెట్లు తాగి, మందు తాగి, దాని తర్వాత మెడిసిన్స్ వాడుకోకుండా, ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయకుండా అన్హెల్దీ జంక్ ఫుడ్స్ తింటే డెఫినెట్లీ బంద్ అవుతుంది. అవన్నీ మీరు చేసుకుంటే మీరు స్టంట్ వేసుకున్న తర్వాత ప్రాపర్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా స్టంట్ బాగా ఉంటుంది. ప్లస్ రెండోది ఏంటంటే కొన్ని క్లోపిడోగ్రిల్ రెసిస్టెన్స్ ఉండొచ్చు, కొంచెంమందికి బాడీ కంపోజిషనే మోర్ కొలెస్ట్రాల్కి ఉండొచ్చు. ఇవాళ మేము ఒక 30 years మేల్ 1 year బ్యాకే వాళ్ళకి స్టంట్ వేశారు, మళ్ళీ బంద్ అయిపోయింది. సో దాని కారణం ఒక 7-8 days హీ హెస్ నాట్ టేకెన్ మెడిసిన్. అసలు అన్నీ ఎక్కడికో పెళ్ళికి వెళ్ళారు. ఇవాళ జస్ట్ 32 years అనుకుంటా. సో స్టంట్ ఇంకొక పేషెంట్ సుమారుగా 70 years ఇప్పుడే జస్ట్ వచ్చారు మీ ఎదురుగుండా. పేషెంట్కి ఆల్మోస్ట్ 14 years బ్యాక్ మేము స్టంట్, ఇప్పుడు అబ్సల్యూట్లీ ఫైన్, అసలు సిమ్టమ్స్ లేవు, ఏంటి లేదు. సో అన్ని పేషెంట్ ప్రాపర్ కేర్ తీసుకుంటున్నారా లేదా, ప్రాపర్ కేర్ వాళ్ళ ఏదైనా ఒక మీ కార్ ఉన్నది ప్రాపర్గా సర్వీసింగ్ చేసుకుంటూ ప్రాపర్గా క్లీన్ చేసుకుంటే
స్మూత్గా వెళ్తుంది. 1 year దాకా పట్టించుకోరు సడన్గా అంటే డెఫినెట్లీ ప్రాబ్లం వస్తుంది. సో సర్వీసింగ్ అట్లా చేసుకుంటే ఖచ్చితంగా నార్మల్ ఉండొచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో Thank మచ్ you. సార్.